ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మరొకసారి మీ ఎదుటికి వచ్చి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు. పండుగ సందర్భంలో యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడు అనేటువంటి ఎపిసోడ్స్ చాలా విన్నాము. పోయినసారి విన్నటువంటి వాక్యాలు మీరందరూ గుర్తు పెట్టుకున్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా దినములు చెడ్డవి, సమయాన్ని పోనివద్దండి, సద్వినియోగం చేసుకుందాం, దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తాం. నమ్మకముగా జీవించడానికి పండుగలు ఆచరిస్తున్నాం, కానీ పండుగల్లో ఒక్కొక్క విషయంలో దేవునికి మనము దరిచేరుదాం, ఆయన యుద్ధకు చేరుకుందాం. ఆయన యొక్క పాలసీ ఏమిటో, ఆయన ఆంతర్యం ఏమిటో, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాం. ఎందుకనగా యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు మన కొరకు ఆయన చేసిన పరిచర్యలు చాలా గొప్పవి. పోయినసారి విన్న వాక్య ప్రకారముగా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు, ఎవరి కోసం వచ్చినాడు, తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి వచ్చినాడనే సంగతి పోయిన ఎపిసోడ్లో మనం విన్నాం. ఈ ఎపిసోడ్లో యేసు పరిచర్యల గురించి మనం విందాం. యేసు పరిచర్యలు ఈ అంశం మీద మీతో నేను మాట్లాడబోతున్నాను. దయచేసి బాగా ఆలకించండి, వాక్యాన్ని అనుసరించండి. అటువంటి పరిచర్యలు మనం కూడా చేయడానికి మనము సంసిద్ధులమవుదాం. యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన వాక్యము చదవడానికి ధర్మశాస్త్రమును తీసుకొని దాన్ని తెరిచినాడు. తెరుస్తూనే ఒక మ్యాటర్ వచ్చింది, ఒక విషయం వచ్చింది. ఆ విషయం ఏమిటంటే, బీదలకు సువార్త ప్రకటించుటకు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించును అనే వాక్యంలో చదువుకుంటూ వచ్చినాడు. ఈ తర్వాత ఈ వాక్యాలు చదివిన తర్వాత నేడు ఈ వాక్యము నా ద్వారా నెరవేర్చబడుతుంది అన్నాడు. గనక ఆయన ఈ వాక్యము నెరవేర్చడానికి ఆయన అక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు వారందరూ కూడా చాలామంది అసూయపరులు, నీవు ఈ దేవుని కుమారుడవా, నువ్వు దేవుని కుమారుడవా, నీవు దేవుని ఆత్మ పొందిన వాడవా, ప్రభు ఆత్మ నీ మీద ఉన్నదా అని చెప్పి వారు యేసు ప్రభును చాలా మటుకు హింస పెట్టినారు. అంటే ఆడ చాలా మటుకు ఆయనతో వాగ్వాదము దిగినారు. అది మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, ఆయన అభిషిక్తుడై అంటే ప్రభు ఆత్మ ఆయన మీద ఉన్నది కనుక ఆయన చేయవలసిన పరిచర్యలు చేయడానికి లోకానికి వచ్చినాడు. ఆ పరిచర్యలో నిజంగా చూసినప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును అని చెప్పి అక్కడ వ్రాయబడింది. ఇలాగున ఈ వాక్యాలు యేసు ప్రభు క్షుణ్ణముగా చదవడం జరిగింది. చదివిన తర్వాత ఆయన చేసిన ప్రసంగంలో నేడు ఈ వాక్యము నా ద్వారా నెరవేర్చబడుతుందని చెప్పినప్పుడు నిజముగా ఈ వాక్యమును మనం కూడా అర్థం చేసుకుందాం. ఆ దినాల్లో ఆ యేసు ప్రభును అంగీకరించినటువంటి వారు చాలామంది వెనుతిరిగినారు, చాలా మటుకి ఎదురు తిరిగినారన్నమాట. కానీ ఈనాడు మనం ఎదురు తిరగడం అని కాదు, కానీ యేసు ప్రభు వచ్చి ఆయన ఏ పరిచర్యలు చేస్తున్నాడో ఇక్కడ వ్రాయబడింది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నదని యేసు ప్రభు అంటున్నాడు. కనుక ఈనాడు ప్రభు ఆత్మ మన మీద ఉన్నదా గమనించాలా. కనుక నిజంగా వాక్యమును వింటున్నాము, సారాంశం విన్న తర్వాత మనం ఏమై ఉన్నాము, మనం ఏమి చేయాలనేటువంటిది చాలా అవసరం అన్నమాట. అది లేకుండా మనం ఊరికి వాక్యం వినిపోతే ఏమీ ప్రయోజనం లేదు ప్రియులారా. మనం వాక్యానికి స్పందించాలి, వాక్యమునకు మనం నిజంగా మన యొక్క హృదయాలు అప్పగించాలి, మన మనసులు అప్పగించాలి, మన జీవితాన్ని అప్పగించాలి. మనం దేవుని కొరకు ఉపయోగపడడానికి మనం ముందుకు సాగాలి. వాక్యం విని వెళితే సరిపోదు. ఇప్పుడు వాక్యం వింటున్నారు, మీరు వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని మీరు కూడా అనుసరించి మీరు ఉపయోగపడడానికి మీరు ప్రార్థన చేసుకోండి. అలాగున ఇక్కడ అన్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటున్నాడు. యేసు ప్రభు మీద దేవుని ఆత్మ ఉన్నది గనుకనే ఆయన అద్భుతములు చేయగలిగినాడు, గనుకనే ఆ అభిషేకం ఆయన మీద ఉంది, గనుకనే ఆయన అంతలక్కలా తిరిగినాడు, అందరిని ప్రేమించినాడు, అందరి పట్ల సానుభూతి చూపించినాడు, అందరి ఎడల ప్రేమను చూపించినాడు.
అందరికీ సన్నిహితుడిగా ఉన్నాడు, అందరికీ స్నేహితుడిగా ఉన్నాడు, అందరినీ మరి దరికి చేర్చినాడు. అందరితో ఆయన బాగా చక్కగా ఇష్టాగోష్ఠిగా మాట్లాడడం జరిగింది. అలాగే చిన్నపిల్లల దగ్గర మాట్లాడి ఉన్నాడు, పెద్దల దగ్గర మాట్లాడి ఉన్నాడు. చిన్నపిల్లల లాంటి మనస్సు కలిగి ఉండాలని చెప్పి చిన్నపిల్లల దగ్గర మాట్లాడుతున్నాడు. ఇలాగున ప్రభు ఆత్మ ఆయన మీద ఉన్నది కనుక ఆయన బోధించుటలోను తర్వాత మరి హెచ్చరించడంలోనూ ప్రవీణుడై ఉన్నాడన్నమాట. ఆయన మొదటివాడుగా కనబడుతున్నాడు. దేవుని ఆత్మ ఎవరి మీద ఉంటుందో, దేవుని ఆత్మ ఎవరి మీద పనిచేస్తుందో వారు ఊరక ఉండరు. వారు ఎప్పుడు కూడా దేవుని వాక్యము ఇతరులకు చెప్పాలని ఆలోచన కలిగి ఉంటారు. ఆత్మను పొందుకోలేకపోతున్నారు. ఈ దినాలు చాలామంది ఆత్మ లేనివారుగా ఉండి దేవుని వాక్యం ఏదో టీచర్ చెప్పినట్టుగా చెప్తున్నారు కానీ అంతరంగంలో జొచ్చేటట్టుగా చెప్పడం లేదు. మారు మనసు పొందినట్టుగా వాక్యము చెప్పడం లేదు. లేదా దేవుని వాక్యము వెల్లడి ఆగుటతోడనే వెలుగు కలుగునని చెప్పి వాక్యంలో రాయబడింది. ఆ వెలుగు వారిని తాకడం లేదు, అంటే వారి చీకటిని పోగొట్టడం లేదు. అంటే ఎందుకంటే దేవుడు నిజముగా దేవుని వాక్యం వెల్లడి అగునప్పుడు కొంతమందికి మాత్రమే వెలుగు కలుగుతుంది. కొంతమందికి చీకటిని ఆశ్రయించిన వారు, చీకటిని ప్రేమించిన వారు, చీకటిని హత్తుకున్నటువంటి వారు వెలుగులోనికి రావడానికి ఇష్టపడడం లేదు. ఈనాడు మనం ఎంతమంది అలాగ ఉంటున్నాం. యవనస్తులారా, మరి పిల్లలారా, పెద్దలారా, స్త్రీలారా, పురుషులారా, మీకందరికీ ఈ వాక్యం చెప్పుచున్నాను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని ప్రభు అంటున్నాడు. నీ మీద ఏ ఆత్మ ఉన్నది? ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని యేసు ప్రభు అన్నాడు. మన మీద ఏ ఆత్మ ఉన్నది? దురాత్మ ఉన్నదా? భ్రమపరచు ఆత్మ ఉన్నదా? లేకపోతే శంకించే ఆత్మ ఉన్నదా? మనల్ని బాధ పెట్టే ఆత్మ ఉన్నదా? లేకపోతే రోగము కలిగించే ఆత్మ ఉన్నదా? లేకపోతే రకరకాల ఆత్మలు ఉన్నాయన్నమాట. దుఃఖకరముగా మనల్ని బాధ పెట్టే ఆత్మ ఉన్నదా? లేకపోతే మనల్ని హింస పెట్టేటువంటి ఆత్మ ఉన్నదా? ఈ ఆత్మ ఏ ఆత్మ ఉన్నది? దేవుని దగ్గర రాకుండా తీసుకొని పోయే ఆత్మ ఉన్నదా? దేవుని మాట అంటే వినకుండా చేసే ఆత్మ ఉన్నదేమో ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని యేసు ప్రభు అంటున్నాడు గనక దేవుని ఆత్మ, తండ్రి ఆత్మ యేసు ప్రభు మీద ఉంటే తండ్రి మాటలే మాట్లాడతాడు, తండ్రి చేసిన కార్యములే చేస్తాడు. తండ్రి పట్ల చూపించినటువంటి ఆ ప్రేమ, తండ్రి మన పట్ల చూపించిన ప్రేమ యేసు ప్రభు మన పట్ల చూపిస్తాడు. ఈలాగున ప్రభు ఆత్మ కలిగిన యేసయ్య గొప్ప గొప్ప పరిచర్యలు చేసినాడు. ఆ పరిచర్యలు 4 పరిచర్యలు ఇక్కడ రాయబడింది. ఈ 4 పరిచర్యలు చేయడానికి కారణం ఏంటంటే ఆత్మ ఉన్నది గనక. మనం కూడా ఈ లోకంలో యేసు ప్రభు పరిచర్య చేయాలన్నా, యేసు ప్రభు మాటలు ఇతరులకు చెప్పాలన్నా, ఆయన ప్రభు సేవ చేయాలన్నా ఆత్మ ఉండాలా, అభిషేకం ఉండాలా. ఆత్మ అభిషేకం మనకు లేకపోతే మనము ఎందుకు పనికిరాము. వాక్యాన్ని వింటున్నారు ఈ దినాల్లో, చాలామంది వింటున్నారు. చాలామంది సభలు చూస్తుంటే వేల మంది వస్తున్నారు. మరి ఆయన ఆత్మ పొంది వాక్యం చెప్తున్నాడు, ఆత్మ పొందకుండా వాక్యం చెప్తున్నాడు, అది ఎవరికి తెలియదు. ప్రభు ఆత్మ వారి మీద ఉన్నదో లేదో వారికి తెలియదు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, కసి చేతనో మెష చేతనో యేసుక్రీస్తు ప్రకటింపబడుతున్నాడు. మెష చేతనో మరి భేదము చేతనో మరి దేవుడేం ప్రకటింపబడుతున్నాడు, అంతే చాలన్నాడు దేవుడు యేసు మరి అపోస్తలుడైన పౌలు. కనుక అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా ఈనాడు కూడా మనం కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే స్వార్థ ప్రకటిస్తున్నారు. ఎవరు ప్రకటించినా యేసును ప్రకటిస్తున్నా అంతే చాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ ప్రకటించిన మీదట నిజముగా దేవుని వైపు తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజమైన మనస్సు, నిజమైన పశ్చాత్తాపము, నిజమైనటువంటి మారు మనసు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది చెప్పుకొస్తే అది కేవలం మనకు లెక్కకు అందదన్నమాట. గనక దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, మరి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు కనుక తండ్రి ఆత్మ ఆయన మీద ఉన్నప్పుడు ఆయన చేయవలసిన పనులు 4 ఇక్కడ రాయిస్తున్నాడు. ఏమన్నాడు? పేదలకు సువార్త ప్రకటించడానికి 1, ఆయన నన్ను అభిషేకించను అంటున్నాడు. తర్వాత చెరలో ఉన్న వారికి విడుదల కలగజేయడానికి, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించడానికి, తర్వాత ప్రభు హితవచనము ప్రకటించడానికి యేసు వచ్చి ఉన్నాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. కనుక యేసు ప్రభు పరిచర్యలో విందాం. ప్రియులారా, యేసు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన మనస్సు చాలా కోమలమైంది. ఆయన పరిపూర్ణమైనటువంటి ఆలోచన, పరిపూర్ణమైనటువంటి మనస్సు కలిగిన వాడై ఆయన సేవ చేసిన వాడుగా కనబడుతున్నాడు. మనం కూడా పరిపూర్ణమైన మనస్సు, పరిపూర్ణమైన హృదయం, పరిపూర్ణమైన ఇష్టముతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధించాలి. కనుక ఆయన మీద ఉన్నటువంటి ఆత్మ ఎలాంటి ఆత్మ అంటే బీదలకు సువార్త ప్రకటించుటకు అన్నాడు.
ఆయన నన్ను అభిషేకించను. కనుక మనకు కూడా అభిషేకము కావాలా. క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు, రక్షింపబడిన ప్రతి ఒక్కడు పాపాలు క్షమించబడిన తర్వాత, రక్షణలో ఎదిగిన తర్వాత నిర్దోషముగా నడుస్తూ మనము జీవితాన్ని ప్రారంభించి మరి నడుస్తున్నప్పుడు, లేదా మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, నిర్దోష జీవితంలో దేవుని యొక్క ఆత్మ మన మీద ఉన్నది అని అంటిగిన మనము చేయవలసిన పనులు బీదలకు సువార్త ప్రకటించాలా. బీదలంటే ఎవరు? బీదలంటే ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన వారు బీదలుగా మనం పరిగణించాలి. రెండవదిగా శారీరకంగా బీదలు చాలామంది ఉన్నారు. నిజమే, బీదలు కూడా దేవుని మాటలు బీదలే వింటారు, కానీ మరి ధనవంతులు వినరన్నమాట. ధనవంతులు దేవుని వాక్యమునకు ఎప్పటికైనా వారి దూరస్తులే. వారు వింటారు, ఊరికే కొడతారు, కానీ వారు దాన్ని లోతుపాతులు ఎరగాలనేటువంటి ఆలోచన లేదు. వాటి యొక్క లోతుపాతులు తెలుసుకుందామనే ఆశ బొత్తిగా ఉండదన్నమాట. కనుక అటువంటి వారిని దేవుడు లెక్క చేయలేదన్నమాట. ధనవంతులు దేవుని రాజ్యంలో చేరుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అని చెప్పి ఒకే మాట మీద ఆయన తీసేసినాడు. కనుక ధనవంతులు దేవుని రాజ్యానికి పనికిరారు, వాళ్ళు రాలేరు, సేవ చేయలేరు, ధనం ఇస్తారు కావాలంటే. కనుక ఎవరు బీదలకు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించను, అభిషేకం పొందిన వాడే బీదలకు సువార్త ప్రకటిస్తాడు. ఆ బీదలు ఎటువంటి వారంటే కేవలం శారీరకంగా భోజనాలు లేనటువంటి వారు, బట్టలు లేనటువంటి వారు, ఆర్థిక విషయంలో చాలా ఇబ్బందులు పడేటువంటి వారు, బాకీలు చేసుకున్నవారు, అప్పులు చేసుకున్నవారు, మరి దిక్కు లేనటువంటి వారు, దశ లేనటువంటి వారుగా ఉన్నారు కొంతమంది బీదలు. అలాగే రెండవదిగా చూసినప్పుడు ఆత్మ సంబంధమైన బీదలు అన్నమాట. అంటే ఆత్మ విషయంలో త్వరగా నమ్మేస్తారనమాట. ఆత్మ విషయాలు ఏమి చెప్పినా కానీ త్వరగా వాళ్ళు యేసయ్యా నిజమే తండ్రి, నిజమే ప్రభా, నిజమే ప్రభా అనేటువంటి వారు. వీళ్ళు ఇటువంటి వారు చాలా తక్కువ జనాభాలో ఉన్నారు ఈ దినాల్లో. వాక్యం వింటున్నారు కానీ ఆ వాక్యాన్ని కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాక్యం వింటారు కానీ వాక్యం కామెంట్ చేస్తారు. దేవుడు ఎందుకే రాసినాడు ఇట్లా, ఎందుకు ఇలా చేసినాడు, దేవుడు ఏం చూడలేదా, ఇవన్నీ చూస్తున్నాడు, ఇన్ని జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఊరుకున్నాడే, మరి ఇలాంటి వాళ్ళను దేవుడు ఇప్పుడు పట్టుకోవచ్చు కదా, ఇలాంటి వాళ్ళని దేవుడు మార్చచ్చు కదా అనేటువంటి వ్యత్యాసమైన మాటలు మాట్లాడుతుండేవారు ధనవంతులు. వారు నిజంగా వారికి దేవుని వాక్యం ప్రకటింపబడడానికి వీలు లేదు. అటువంటి వారికి ప్రకటించడానికి యేసు ప్రభు కూడా అభిషేకం పొందలేదని మనం అర్థం చేసుకోవాలి. కనుక బీదలు అంటే ఎవరంటే వాక్యాన్ని వింటూనే ఆ వాక్యం అంటే భయపడే వాళ్ళు బీదలు, వాక్యం అంటే ఇష్టపడే వాళ్ళు బీదలు, వాక్యం అంటే త్వరగా వాక్యం దగ్గరికి వచ్చేవాళ్ళు బీదలు. కనుక బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించును అంటే బీదలంటే ఇలాంటి వారు. కనుక ఈనాడు ఎంతమంది ఉన్నారు? వాక్యం మీద అభిలాష కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? వాక్యము వినాలి, ప్రతి కూటానికి హాజరు కావాలి, ప్రతి మీటింగు హాజరు కావాలి, ప్రతి మీటింగులో నేను వాక్యం విని వాక్యం ఈరోజు ఏం చెప్పినారో దాన్ని గూర్చి నేను మళ్ళీ మరణ చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి అనే ఆలోచన కలిగిన వారు చాలా కొద్ది మంది, వాళ్ళే బీదలు అన్నమాట. బీదలకు సువార్త ప్రకటించడానికి దేవుడు ఆయన్ను అభిషేకించును గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు మాటలు వింటే నీకు మేలు, యేసు మాటలు వింటే నీకు రక్షణ, యేసు మాటలు వింటే నీకు మోక్షం, యేసు మాటలు వింటే నీకు పరిపూర్ణమైన స్వస్థత, యేసు ప్రభు మాటలు వింటే నీకు పరిపూర్ణమైన ఆరోగ్యము దేవుడిస్తాడు. కనుక యేసు ప్రభు మాటలు వినడానికి నువ్వు బీదవాడవుక, నీకు డబ్బులు ఉండవచ్చు, నీకు విద్య ఉండవచ్చు, లేదా నీకు భూములు లేకపోతే స్థలాలు ఉండవచ్చు, బిల్డింగ్స్ ఉండవచ్చు, లేదా మంచి అధికమైన ధనము సంపాదించవచ్చు, కానీ యేసు ప్రభు మాటలు వినడానికి నువ్వు బీదవాడవు కావాలి. ఎందుకనగా అటువంటి బీదతనము కలిగిన మనస్సు నీకు వచ్చినప్పుడే దేవుని మాట మీద లక్ష్యం ఉంచుతావు, యేసుక్రీస్తు మాట మీద లక్ష్యం ఉంచుతావు. లేకపోతే యేసు మాట మీద లక్ష్యం ఉంచడానికి నీకు అసలు వీలు పడదన్నమాట. ఎందుకంటే నీ మనస్సు ఒప్పుకోదు. డబ్బును బట్టి, నీ బిల్డింగ్స్ని బట్టి, నీ సంపాదన బట్టి యేసు మాటను ఒప్పుకోవడానికి ఇష్టపడవో. లోకములో అన్నీ చేస్తేనే మనం లోకంలో జీవిస్తాము. అబద్ధం ఉండాలా, నిజం ఉండాలా, సగము సత్యం ఉండాలా, సగం అబద్ధం ఉండాలా, ఇలాగ ఉంటేనే జీవించేది అనేటువంటి వారి ధనవంతులు అన్నమాట. ధనవంతులకు దేవుని వాక్యం అబ్బదు. అలాంటి మనస్సు కలిగిన వారికంటే ఇది కావాలా, అది కావాలంటే న్యాయం కావాలా, అన్యాయం కావాలా, లేదా
మంచితనము కావాలా, చెడుతనము కావాలా అనేటువంటి వారికి దేవుని వాక్యము అబ్బదు. కనుక అటువంటి వారికి యేసు ప్రభు మాటలు గిట్టవు. అటువంటి వారికి యేసు ప్రభు మాటలు అర్థం కావు. లోకంలో సమయం వచ్చిందనుకోండి, ఆ సమయం వచ్చినప్పుడు కోపగించుకుంటారు గట్టిగా. ఆ సమయం వచ్చినప్పుడు కొంతమందిని చీతరించుకుంటారు కొద్దిగా గట్టిగా. తర్వాత కొంతమందిని జైల్లో పంపించడానికి కేసులు పెడతారు. కొంతమందిని క్షమించకుండా వారిని కొట్టిస్తారు, తిట్టిస్తారు, డబ్బులు ఇచ్చి వారి మీద దండయాత్ర చేయిస్తారు. ఈలాగున చేసేవారు ధనవంతులు కానీ పేదలు కాదు. కనుక అటువంటి వారు యేసు ప్రభు మాట వినరు, వాళ్ళు గిట్టనే గిట్టదు. ఎందుకంటే యేసు ప్రభు మాటలు మనం గిట్టకపోయా, మనం అలాగ చేస్తే మనం బ్రతకలేము, అలాగుంటే మనం నిజంగా నాకు లాభం రాదు, అలాగుంటే నేను ఉండలేను అనేటువంటి వారు చాలామంది ఉన్నారు. కనుక ఇప్పుడు యేసు ప్రభు ఎవరికి వాక్యం చెప్పడానికి, ఎవరికి ప్రకటించడానికి వచ్చినాడు? సువార్త, బీదలకు సువార్త ప్రకటించడానికి. సువార్త అనేది ఎవరికి వస్తుంది? బీదలకు మాత్రమే. గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మనం చూసినట్లయితే మరి మారు మనసు కలిగిన వారే బీదలు కూడా అని చెప్పవచ్చు. రెండవదిగా మారు మనసు కలిగిన వారు బీదలు. మరి మార్కు సువార్తలో 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడింది, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని అంటున్నాడు వాక్యం. అక్కడ యేసుప్రభు అన్నాడు, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. మారు మనసు లేని వారు వాళ్ళు ధనవంతులతో సమానము. ధనవంతులకు మారు మనసు లేదు గనక వాళ్ళకు దేవుని వాక్యము గిట్టదు. గనక నిజంగా బీదలు అంటే ఎవరంటే మారు మనసు పొందినవారు. నీవు మనసు మార్చుకున్నావా? నువ్వు మనసు మార్చుకుంటే బీదవాడివే. దేవుని దగ్గర ఏ మాట చెప్పినా వింటావు, ఏ మాట చెప్పినా దానికి తప్పకుండా విని దాని ప్రకారం జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుంటావు. తీర్మానం చేసుకోకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సభలలో చాలామంది తీర్మానం చేసుకోండి, ఈరోజు నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోండి అంటుంటే వాళ్ళు కఠినమైన హృదయములు గలవారే. ఆ మీటింగ్లు చూస్తారు, వాక్యాలు వింటారు, కానీ మనసు మార్చుకోకుండా, హృదయము దేవునికి ఇవ్వకుండా ఇంటికి పోతూ ఉంటారు. ఇట్లాంటి సభలు, మహాసభలు పెడుతూ చాలామంది ఊరికి పాటలు వినడానికి వాక్యం వింటారు, కానీ వాక్యం విన్న తర్వాత వారి హృదయాలు దేవునికి అప్పగించరు, మారు మనసు పొందరు, పశ్చాత్తాపడరు, తమ చేసిన పాపముల కొరకు పశ్చాత్తాపడరు. ఇటువంటి వారు ధనవంతులుగా దేవుడు ఎంచుతున్నాడు. కనుక బీదలంటే మారు మనసు పొందినవాడు. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది, 15వ వచనంలో. కనుక ఈ మాట మనం చూసినప్పుడు ఇక్కడ బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించిన గనక బీదలకు సువార్త ప్రకటిస్తే బీదలు తప్పక వాక్యమును విని దాని ప్రకారము మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని దేవుని బిడ్డలై ముందుకు సాగుతారు. కనుక ఎంతకాలం నీ బీదవాడుగా కాకుండా ఉంటావు, ఎంతకాలం నీవు తగ్గించుకోకుండా ఉంటావు, ఎంతకాలం నీవు మారు మనసు పొందకుండా మరి దేవుని దగ్గర అటు ఇటు తిరుగుతున్నావు, గుడికి వెళుతున్నావు నిజమే, బైబిల్ చదువుతున్నావు నిజమే, మనసు మార్చుకోలేదు, మారు మనసు లేదు, పశ్చాత్తాపము లేదు, నీ పాపము కొరకు దేవుని దగ్గర అడిగి ప్రభువా నన్ను క్షమించమని అడిగేటువంటి ప్రార్థనే లేదు. ఇటువంటి వాడవు నీవు ఎప్పుడు బీదవాడవైతావు. బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాలంటే ఎవడు మాట వింటాడో వాడే బీదవాడు. ఎవడు వాక్యమును వింటాడో, వాక్యానుసారం జీవించాలని నిర్ణయం చేసుకుంటాడో, తీర్మానం చేసుకుని వాడే బీదవాడని గ్రహించవలసిందిగా కోరుచున్నాను. రెండవదిగా చెరలో ఉన్న వారికి విడుదల అన్నాడు. చెరలో ఉన్న విడుదల కలగజేస్తా అంటే యేసుప్రభు. కనుక ఆయన చెరలో ఉన్న వారికి విడుదల కలగజేయడానికి అభిషేకించబడ్డాడు. చెరలో ఉన్న వారికి విడుదల కలగజేయడానికి అభిషేకించబడ్డాడు. కనుక ఆయన అభిషేకము చెరలో ఉన్న వారికి విడుదల దయచేస్తారు. ఎవరు చెరలో ఉన్నారు? ప్రజలు చెరలో ఉన్నారు, అందరూ చెరలో ఉన్నారు, ప్రతి మానవుడు చెరలో ఉన్నాడు. ఏ చెర? అది పాపపు చెర. నేరము చేసిన వారిలో ఒకరుగా ఎంచబడ్డారు. నేరము చేసిన వాళ్ళలో ఒకరుగా ఉన్నారు. చెర అంటే నేరము చేయించి సాతానుడు వారిని చెరలో వేస్తున్నాడు అన్నమాట. నేరము చేయడానికి వారిని చెరలో బంధించినాడు సాతానుడు కొంతమందిని. కనుక వారు ఎప్పుడు కూడా నేరము చేయడము, నేరారోపణ చేయడము, తర్వాత పాపము చేయడము, తర్వాత ఎన్నో రకమైన దుర్మార్గ కార్యములు చేయడానికి ఉన్నారు. అటువంటి వారి చెర అంటే సాతాను చెరలో నుంచి, సాతాను యొక్క గుప్పిట్లో నుంచి, సాతాను వారి దగ్గర నుంచి
విడుదల చేయడానికి యేసుప్రభు వచ్చినాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు వింటుంటే నిజంగా చాలామంది మారుమనసు పొందడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువును బాగా గుర్తించే మనస్సు వారికి ఉంది. నేరాలు చేస్తున్నారు కొంతమంది పాపాలు చేస్తున్నారు, కానీ కొంచెం అటు ఇటు ఆ మనసు పెట్టి ప్రభు మాట విని ఎంతకాలం ఈ పాపం చేసినా కానీ నాకేమొస్తుందో శిక్ష, ఏ బాధ వస్తుందో అనేటువంటి మనస్సు అప్పుడప్పుడు కలిగితే వాడే చెరలోంచి విడిపించబడేవాడు. చెరలోంచి విడిపించబడేవాడు వాడు కనుక చెరలోంచి విడిపించబడడానికి యేసు ప్రభువే నీకు కారణమవుతాడు. మరి ప్రభు చెప్పుచున్న ప్రతి మాట కూడా ఆలకించండి. చెరలో ఉన్న వారికి విడుదల దయచేసేవాడు యేసు ప్రభువే కనుక ఆయన నిన్ను చెరలోంచి, పాపపు చెరలో నుంచి, లేదా ఇబ్బంది కొలిమిలో నుంచి, లేదా బాధలో నుంచి, లేదా ఆర్థిక విషయంలో ఎంత ఇబ్బంది పడుతుంది దాంట్లో నుంచి, లేదా దరిద్రతలో నుంచి, లేదా పాపపు కూపములోంచి చెరలోంచి విడిపిస్తాడు. కనుక విడిపించే దేవుడు యేసు ప్రభువే. కనుక యేసు ప్రభు చేత ప్రభు నన్ను చెరలో ఉన్నాను, నేను పాపపు చెరలో ఉన్నాను ఒకరు, తర్వాత బాధ చెరలో నేనున్నానని ఒకరు, తర్వాత శ్రమల చెరలో ఉన్నానని ఒకరు, తర్వాత ఇంకొక రకమైనటువంటి ఇష్టానుసారంగా జీవించే చెరలో నేను ఉంటున్నాను అని చెప్పి దేవుని అడిగినట్టయితే ఆ చెరలోంచి యేసు ప్రభు మాత్రమే విడిపించగలడు. కనుక చెరలో ఉన్న వారికి విడుదల చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చదివిన ఈ యొక్క సమాజ మందిరంలో ఈ మాటలు చదివినప్పుడు, ఆయన చదివిన తర్వాత ఈ మాటలు నా ద్వారా ఇప్పుడు మరి నెరవేర్చబడినవి, ఇది నాకు ఈ వాక్యము నెరవేర్చబడింది అని అన్నప్పుడు అందరూ కూడా యేసు ప్రభు మీద కేవలము వ్యతిరేకంగా మాట్లాడారు. నీవు దేవుని కుమారుడవా, నువ్వు దేవుని అంతటోనివా అని చెప్పి ఆయన అడిగినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ దేవుడు ఎందుకు యేసు ప్రభు వచ్చినాడు? కేవలము చెరలో ఉన్న వారికి విడుదల చేయడానికి. నీవు చెరలో ఉన్నాయేమో చూసుకో. ఈ వాక్యం వింటున్నావు, పాపపు చెరలో ఉంటున్నావా, స్నేహితుల చెరలో ఉంటున్నావా, లోకపు చెరలో ఉంటున్నావా, లోక వాంఛలతో కూడిన చెరలో ఉంటున్నావా, లేదా లేనిపోని దురాలోచనల చెరలో ఉంటున్నావా, దుష్టుల చెరలో ఉంటున్నావా, దుష్ట మాటలు మాట్లాడే వారి చెరలో ఉంటున్నావా, వారి గుంపులో ఉంటున్నావా? ఆ చెరలోంచి యేసు ప్రభు నేను విడుదల చేస్తాడు. కనుక నీవు దేవుని అడుగు, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభా, పాపపు చెరలో నేనున్నాను, దోషపు చెరలో నేనుంటున్నాను, మరి చెడు కార్యములు చేసే వారి చెరలో నేను ఉంటున్నాను, సాతాను చెరలో ఉన్నాను, నన్ను విడిపించు ప్రభు అని ప్రార్థన చేయి. దేవుడు తప్పక ఈ వాక్యాన్ని బట్టి ఆయన అభిషేకించబడ్డాడు నిన్ను విడుదల చేయడానికి. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిలో నీ పాపాలు కడిగి వేసుకోవడానికి బాప్తిసం తీసుకొని బాప్తిసం తీసుకొని దేవునికి బిడ్డే ఒక సంఘములో నీవు చేర్చబడి ఆ సంఘములో పాస్టర్ గారు చెప్పేటువంటి ప్రతి మాటలు విని ఆ అపోస్తల బోధ యందు ఎక్కువగా విశ్వాసం కలిగి జీవిస్తే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. నేను ఒకప్పుడు చెరలో ఉన్నాను, నా ప్రభు చెరలో, పాపపు చెరలో నుంచి నన్ను బయటికి రప్పించినాడు. ఆయన రప్పించిన తర్వాత ఈ చెరలోంచి బయటకు వచ్చిన తర్వాత నేను యేసుప్రభు శిష్యుడిగా మారిపోయినాను, యేసుప్రభును ప్రకటించే బిడ్డగా మారిపోయినానని తప్పక చెప్తావు సాక్ష్యం. ఆ సాక్ష్యంను విన్నటువంటి వారు అనేకులు నిన్ను చూసి రక్షణ పొందుతారు. అటువంటి బిడ్డగానే ఉండాలని కోరుచున్నావు. టీవీ చూడడం కాదు, ఏదో వాక్యాలు, ఏదో భక్తులు చెప్తున్నారు వాక్యము, ఆయన చెప్తున్నాడు వాక్యం విందామనేటువంటి ఆలోచన ఊరికే పెట్టుకోవద్దండి. చెప్పే మాటల యొక్క మీద గ్రహింపు జీవితము కలిగి ఉంటే మీరు ధన్యులు అవుతారు. కనుక ప్రియమైన యేసు ప్రభు వచ్చింది ఎందుకనగా చెరలో ఉన్న వారికి విడుదల కలగజేయడానికి వచ్చినాడు. మూడవదిగా గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు. గుడ్డివారు ఈ దినాల్లో చాలామంది గుడ్డోళ్ళు ఉన్నారండి, చాలామంది గుడ్డోళ్ళు ఉన్నారు. ఎవరు గుడ్డోళ్ళు అంటే వాక్యము విన్న తర్వాత వాక్యాన్ని అర్థం చేసుకోకుండా అట్లా చెప్తే ఎలాగండి, అట్లా చెప్తే ఎవరు రక్షణ పొందుతారు అనేవాళ్ళు. వాక్యం విన్న తర్వాత వాక్యోపదేశం చేసేవాడిని విమర్శించేవాళ్ళు. అలాగ ఆయన చెప్తాడే, ఎవరు మారుతారు ఈరోజు, ఎవరు మారుతున్నారు అనేటువంటి వారు గుడ్డి వాళ్ళు. అంటే వాళ్ళకి అర్థము కానటువంటి వాక్యాలు, వాళ్ళకి అర్థము కాలేదు వాక్యాలు, వాళ్ళకి అర్థమైతే వాక్యాలు వారు గుడ్డివారు కాకముందురు. దేవుని గుర్తెరిగినట్లయితే గుడ్డివారు కాకముందురు. యేసు ప్రభు ఒక రోజు మరి యోహాను సువార్తలో రాయబడినటువంటి వచనాలు మనం చూస్తే ఆయన ఒకరు గుడ్డివారు ఉన్నారన్నమాట. అక్కడ గుడ్డివాడు ఒకడు ఉన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 39లో ఒక మాట అంటాడు, అనేకులు చూచువారు గుడ్డివారు కావాలను, గుడ్డివారు అనేకులు చూడవలను, అందుకోసమే ఈ లోకానికి వచ్చినానని అక్కడ అంటాడు. యోహాను సువార్త
9వ అధ్యాయము 39వ వచనంలో ఈ మాట అంటున్నాడు. కనుక చాలామంది చూస్తున్నామని అనుకుంటున్నారు కానీ గుడ్డోళ్ళే. వాక్యం వింటున్నామంటున్నారు కానీ వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాక్యాన్ని మేము చెబుతున్నాము కానీ చెప్పిన వాక్యం వాళ్ళు ఆచరించకుండా ఉంటారు కనుక వాళ్ళు గుడ్డోళ్ళే. కనుక ఎవరైతే దేవుని మాటను అర్థం చేసుకోలేకపోతున్నారో, ఎవరైతే దేవుని వాక్యానికి వ్యతిరేకముగా నడుస్తూ మళ్ళీ వాక్యం వినాలనే ఆలోచన కలిగిన వాళ్ళందరూ గుడ్డోళ్ళు అనమాట. పరిసయ్యులు గుడ్డివారు, నిజముగా యాజకులు గుడ్డివారు. యేసు ప్రభువును నిజంగా అర్థం చేసుకోలేకపోయినారు. యేసు ప్రభు యొక్క మాటలు అర్థం చేసుకోలేకపోయినారు. ఆయన మాటల ప్రకారం వీళ్ళు నిజంగా మారుమనసు పొందలేకపోయినారు. ఆయన మాటలను బట్టి వారి జీవితాలు సరిచేసుకోలేకపోయినారు. గనక దీన్ని బట్టి గుడ్డివారు వారే. అందుకే అంటున్నాడు, ఓ గుడ్డివాడు గుడ్డివాడు ఉన్నాడు అన్నమాట. ఆ గుడ్డివాడు యేసు ప్రభు దగ్గర కనబడితే వారి గుడ్డితనం తొలగించిన తర్వాత ఆయన ఆ గుడ్డివాడు దేవునికి నమస్కరించి తన ఇంటికి వెళ్ళిపోయాడు. సరే, ఆ గుడ్డివాడు బాగుపడిన తర్వాత పరిసయ్యులందరూ వచ్చి, అమ్మ నీ కొడుకు ఇతనేనా? ఇతను గుడ్డివాడు కదా, పుట్టకతోనే గుడ్డివాడు, ఎట్లా కళ్ళు వచ్చినాయని చెప్పి అడిగితే ఏమో అయ్యా, ఆ పిల్లోడు పెద్దవాడైనాడు కాబట్టి, పెద్ద వయసు వచ్చినాడు కాబట్టి ఆ పిల్లోడిని అడగండి, నా మాట కాదని. ఎందుకంటే యేసు ప్రభువును ఎవరైతే అంగీకరిస్తారో, యేసు ప్రభు దేవుని కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో వారిని సమాజం నుంచి వెలివేసేటువంటి వారుగా ఉన్నారంటే పెద్దలు ఆ దినాల్లో. కనుక దాన్ని బట్టి భయపడి ఆ పిల్లోని అడగండి, ఎవరి చేత బాగుపడినాడో, మరి కళ్ళు వచ్చినాయో అని చెప్పాను అనమాట. మళ్ళీ అడిగినారు వీళ్ళు, అరే గుడ్డోడా, ఎవర్రా నేను బాగు చేసింది? ఎవరు నన్ను బాగు చేసిన వాడు? నన్ను బాగు చేసినాడు అన్నాడు. యేసుప్రభు అనే మాట చెప్పలేదనమాట. అట్లా అంటే, ఏమయ్యా పదే నన్ను అడుగుతున్నావు, ఏంటి మీరు అడిగేది? ఆయన శిష్యులు కావాలని మీరు కూడా ఉన్నారా అని చెప్పి అంటే, నీవే ఆయన శిష్యుడు, మేము మోసే శిష్యులము అని అంటారనమాట. గనక ఇలాగ యేసుప్రభు చేసిన కార్యములు, ధర్మ కార్యములు, పరిచర్యలు, ఆ పరిచర్యలో స్వస్థతా పరిచర్య చేసినప్పుడు ఆ స్వస్థతా పరిచర్యకు అనేకుల మధ్య శ్లాఘించవలసింది బదులు, ఆయనను మెచ్చుకోవాల్సింది బదులు ఆయన తృణీకరిస్తూ ఆయన దేవుని కుమారుడు కాదు అని చెప్పి ఆయన్ను నానా విధములుగా మాట్లాడుతున్నారు. వీళ్ళే గుడ్డోళ్ళు. అందుకే యేసుప్రభు అన్నాడు 9:39 ఏమంటాడు? అనేకులు చూస్తున్నామని అనుకుంటున్నారు కానీ వారు గుడ్డివారే. అనేకులు గుడ్డివారుగా ఉన్నారు కానీ వాళ్ళు చూస్తున్నారు. చూచేవారు కొంతమంది, చూచి గుడ్డివారుగా ఉండేవాళ్ళు. వాక్యమును వింటున్నారు కొంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు. ఈ దినాల్లో క్రైస్తవులు చాలామంది వాక్యాన్ని వింటున్నారు, ఆ వాక్యము నెరవేర్చే సమయానికి వచ్చినప్పుడు నెరవేర్చలేక గుడ్డోళ్ళు అవుతున్నారు అన్నమాట. వాక్యాన్ని వింటున్నారు, బాగా అర్థం చేసుకున్నారు, అప్పటికేమో తల ఉంచుతారు, అబ్బా మాస్టర్ గారు బాగా చెప్పినాడు వాక్యము, ఈ వాక్యం చాలా బాగా వర్ణించినారు అంటారు. అవతలికి వెళ్ళిన తర్వాత అదే వాక్యం నెరవేర్చడానికి వాళ్ళకి చేత కాదు. ఎందుకంటే వారికి గుడ్డితనం ఉందన్నమాట. అంటే ఏదో చేయాలి, ఏదో చూడాలి, ఏదో తలపెట్టాలి అని ఒక పాపం మీద ఒక కోరిక కలిగి ఉన్నారు. కనుకనే వాళ్ళు గుడ్డి వాళ్ళు అవుతున్నారు. కనుక వాక్యం ఈనాడు చదువుతున్నాము, వాక్యం వింటున్నాము, కానీ మారుమనసు పొందకుండా నిజంగా చాలా మటుకు నిజంగా ముదిరిపోతున్నారు. చాలామంది ముదిరిపోతున్నారు. బెండకాయ ముదిరితే ఏమాత్రం పనికిరాదు, అలాగనే ముదిరిపోయినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. మారుమనసు పొందకుండా వయసు పెరుగుతుంది, దినాలు పెరుగుతున్నాయి, సంవత్సరాలు పెరుగుతున్నాయి, పండుగలన్నీ జరిగిపోతున్నాయి. ఇట్లాంటి పండుగలు ఎన్నో పండుగలు చేసిన క్రిస్మస్, కానీ మనసు మారలేదంటే గుడ్డివాడు కాక ఇంకేముంది అండి? గుడ్డివాడే. కనుక అలాంటి గుడ్డివారికి ఏం చేస్తున్నాడు దేవుడు? దృష్టి కలగజేయడానికి, చూపును కలుగునని ప్రకటించుటకు. చూపు కలుగుతుంది. నా మాట వినండి, ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి అన్నప్పుడనే నిజంగా భారం ఏంటంటే చూడలేక భారం. కళ్ళు లేని వాళ్ళు భారంగా నడుస్తారు, కళ్ళు లేని వాళ్ళు నిజంగా తడివి చూస్తూ నడుస్తారు. భారమైన నడక, నా భారమైనటువంటి ప్రయాణము, భారమైనటువంటి జీవితం అది. అటువంటి భారం మోయించిన వాళ్ళ నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. కనుక ఇలాగ నా గుడ్డి వారు చూచుటకు దేవుడు నన్ను పంపినాడని చెప్పి దేవుని వాక్యం సెలవు. అలాగున ప్రభు హితవిచ్చరము ప్రకటించుటకు అని 4వ పాయింట్. కనుక దీంట్లో మనము చూసినప్పుడు నిజంగా యెషయా గ్రంథము 49:8 మనము చూసినప్పుడు, అనుకూల సమయమున నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని చెప్పి అంటున్నాడు. యెషయా ప్రవచించిన ప్రవచనము 2 కొరింథీ 6:2 అపోస్తలుడైన పౌలు మళ్ళీ ఎత్తి వ్రాసి దాని గురించి అంటున్నాడు, మీ రక్షణను మీరు వ్యర్థం చేసుకోవద్దని, మీరు పొందిన రక్షణను వ్యర్థం చేసుకోవద్దని. అంటే ఆ రక్షణను నీవు హితవత్సరము అనగా ప్రభు హితవచనం ప్రకటించుటకు అంటే అర్థం ఏంటంటే, ఈ ప్రతి సంవత్సరము కూడా
నీవు నిజముగా రక్షింపబడిన వ్యక్తిగా కనబడాలా. ప్రతి సంవత్సరం కూడా దేవుని నమ్మిన బిడ్డగా కనబడాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు వింటున్నారా? కనుక ఈ 4 పాయింట్లు గుర్తులో పెట్ట. హితవచనం ప్రకటించుటకు అనుకూల సమయమున నీ మొర నేను ఆలకించదుని. నీవు నిజముగా ప్రార్థన చేసినప్పుడు నేను ఆలకించినాను, నీకు నేను సహాయం చేస్తాను అని చెప్పిన దేవుడు. రక్షణ దినముందు నేను ఆదుకొంటిని అంటున్నాడు. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటకు రండని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని అని అంటున్నాడు రక్షింపబడిన వ్యక్తులకు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హితవత్సరం అంటే ఇలాంటి వారికే. ఒక కొత్త సంవత్సరం వచ్చిందంటే అర్థం ఏంటి? మారుమనసు పొందడానికి. ఒక కొత్త సంవత్సరం వచ్చిందంటే ఎందుకు? మారుమనసు పొంది దేవుని బిడ్డలకు కావడానికి. కనుక హితవచనం ప్రకటించడానికి, యేసుప్రభు నమ్మినానయ్యా, నా జీవితం మారిపోయింది, నా సంవత్సరాలు మారిపోయినా చెప్పుకోవడానికి అటువంటి పరిచయం 4 పరిచయాలు యేసుప్రభు చేసినాడు. ఎందుకు? మొట్టమొదటిది బీదలకు సువార్త ప్రకటించుటకును, రెండవది చెరలో ఉన్న వారికి విడుదల కలగజేయటకును, తర్వాత 3వదిగా గుడ్డి వారికి చూపు కలుగుటకును, తర్వాత ప్రభు హితవచనము ప్రకటించును. ప్రభు నిజముగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మంచి సంవత్సరాలు నీకు ఇస్తున్నాడు. కనుక అటువంటి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఇదిగో నాయన, యేసయ్య పరిచర్యలు అనేటువంటి అంశం మీద మాట్లాడిన ఈ వాక్యము ఎవరైతే విన్నారో వారికి దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించిన ఆయన. బేదలకు స్వార్థ ప్రకటించాలి కనుక వారు ఆత్మీయ స్థితిలో బేదలుగా కనపడాలా. వారికి స్వార్థ నిజంగా అర్థమవుతుంది ప్రభా. గుడ్డివారుగా ఉన్నారు చాలామంది. అయ్యా, ఆ గుడితనము తొలగించు ప్రభా. వాక్యం వింటున్నారు, వాక్యం చదువుతున్నారు, కానీ అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోలేనటువంటి వారికి అర్థమయ్యేటట్టుగా గుడితనము తొలగించి వారికి చూపు దయచేయమని బ్రతిమిలాడుతున్నాను. అలాగే ప్రభా, చెరలో ఉన్న వారికి విడుదల అని చెప్పినావు కనుక చెర అంటే పాపము చెర. పాపములో ఉన్నారు, లోకములో ఉన్నారు, లోకస్తులతో పాటి, స్నేహితులతో పాటి, నైనా తెలియని బంధువులతో పాటి, లేక అన్యులతో పాటు కొంతమంది కలగాపులగంగా ఉంటున్నారు. వారిని చెరలో నుంచి విడిపించి నీ మార్గము తెలియజేసిన బిడ్డలుగా చేసుకో ప్రభా. అలాగనే ఆయన తన ప్రభు హితవచనము ప్రకటించడానికి ఆయన వచ్చి ఉన్నాను ప్రభా తండ్రి. అవును, రక్షింపబడినటువంటి వానికి ఎప్పుడు కూడా మంచి సంవత్సరం ఇవ్వడానికి, రక్షణలో ఎదుగుల చేయడానికి, అనుకూల సమయంలో మొర ఆలకించి వానికి రక్షించడానికి, రక్షణ దినము అనుగ్రహించడానికి నీవు వచ్చినావు గనక ఆ ఘనత ఇదిగో వాక్యం విన్న బిడ్డలకు అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామములో విశ్వాసముతో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని తోడు మీకును వాక్యమైన బిడ్డలకు అందరికీ, మీ కుటుంబాలకి ఇప్పుడు సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఈ ఎపిసోడ్లో మీరు విన్న వాక్యమును బట్టి స్పందించండి. మరి కిందనే అడ్రస్ ఉంటుంది, తర్వాత ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్లో నాతో మీరు మాట్లాడితే నేను ప్రత్యేకమైన ప్రార్థన చేసి మిమ్మల్ని దీవిస్తాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.